జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. సో మా బొమ్మడిది జాడా ఛాలెంజ్ చేశాడు కదా ఆంధ్రప్రదేశ్లో, అరే హమారా పంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాలు విరగొడతా అన్నాడు. నన్ను కోసి ఏదో రెండు ఊర్లో వంచుతా అన్నాడు. అది తెలుసుకుందామని విజయవాడ వస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పినట్టే హోటల్ ఆర్కా కదా, అదేమో ఏరియా, అది గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ పక్కన కలిసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేయండి. అక్కడ నుంచి మళ్ళీ ప్రెస్ మీట్కి వెళ్ళేసి ప్రెస్ క్లబ్ కూడా వెళ్దాము. ప్రెస్ క్లబ్ టైం తీసుకొని అక్కడ కూడా వెళ్ళి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ మా బొమ్మర్ది ఇప్పుడు నిన్న వరకు ఆడేంది రావణ్ కోసం తిరిగిండు. అరే ఇవాళ నీకు సోమవారము, ఈరోజు నీకు రావణ్ కోసం కూడా తిరిగేదేం లేదు, హ్యాపీగా ఇప్పుడు విజయవాడనే ఉంటావు బిడ్డ. ఇప్పుడు మరి నన్ను ఆంధ్రప్రదేశ్ రావద్దన్నా కదా, వస్తున్నా, ఇంకో గంట లోపల అడుగు పెడతాము, ఏం బిక్తో పీకిరా చూస్తా. అరే నువ్వు దళితుడు ఎట్లయితావురా, నువ్వు దళిత క్రైస్తవ సభ పెట్టినావు, నువ్వు దళితుడు ఎట్లయితావురా, నువ్వు గాడిద. అంబేద్కర్ చెప్పిండారా దళిత క్రైస్తవులు అని చెప్పేసి? అమ్మ నేను తిట్టాలనే నాకు తిట్టకపోతే తెలియదురా, నాకు సిగ్గుచరం లేనోడా నీ అమ్మ. అరే సరే, నువ్వు కానీ నీ చెంచాగాలు కానీ ఏం చేస్తారో చేయండి రా, చూస్తాం మేము కూడా. అందరికీ జై శ్రీరామ్. మన తేడా శ్రావణ్ ప్రసాదాన్ని నరుకుతా అని చెప్పేసి అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కడుగు పెడితే ఆల్రెడీ కోదాడ దాటడం జరిగింది. ఇంకొక 52 నిమిషాల్లో బెజవాడ కూడా చేరుకుంటాము. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏదో మటన్ కొట్టే వ్యాపారం లాగానే మాట్లాడాడు కదా తేడా శ్రావణ్. మరి చూద్దాం మటన్ కొడతానికి వస్తాడా రాడా అని చెప్పేసి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. హిందూ ఆత్మగౌరవం పవర్ ఏంటో చూపిద్దాం. వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామ కృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం, ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులునేమో, మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్నికంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకో. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఉన్నాయేమో పేర్లు, మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మ. ఆకువీడులో
సోదరులకి, చర్చి సోదరులందరికీ చెప్తున్నా, ఆకివీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో చూద్దాం. ఏ చర్చిని కూలగొడతావో కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నువ్వు ప్రార్థనాలయాల మీదకు వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొడితే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచే మొదలవుతుంది. కాసుకో బిడ్డ. నీవు రఘురామకృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడరు కానీ మొదటి నుంచి చివరి వరకు తిప్పి తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామకృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి తిప్పి చూస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గులు కాదు 40 పెగ్గులు వేసుకున్నా నీకు మత్తెక్కదు. నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామకృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తా నీకు. రఘురామకృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడివా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి నువ్వెవరివి? హూ ఆర్ యూ? నువ్వెవరివి? నా హక్కుల్ని నా హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు ఉంది? దళితుల్ని ఆకివీడులో ఎవరు లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామకృష్ణరాజు. నిన్ను పంచ ఇప్పి, నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలు ఇప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదనైతే నేను వేదిక నుంచి సెలవిస్తున్నా.